ఫోటో ఎవరిది? ఇంకెవర్ది? నేను చెప్పాను కదా, మా కౌసల్యాదేవి కొడుకు తప్పిపోయాడు అని. ఆ ఫోటోలో ఉన్నది ఆ పిల్లాడే. రామ్, ఏ తల్లి కన్న బిడ్డవో తెలీదు. నువ్వు నా ఒడికి చేరావు, నన్ను అమ్మా అని పిలిచావు. నా కడుపున పుట్టలేదే అన్న బాధ ఏ రోజు కలగకుండా చేశావు. మొదటిసారి నీ పిలుపుతోనే అమ్మతనం నాకు తెలిసొచ్చింది. ఇంతలా నాతో అనుబంధాన్ని పెంచుకున్న నువ్వు ఈరోజు ఈ అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావురా? సీత చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోవడం ఖచ్చితంగా తప్పేరా. ఎక్కడున్నావు రామ్? ఈ అమ్మ కోసం నువ్వు ఎక్కడున్నా వెనక్కొచ్చేయి నాన్న. నీకోసం ఈ అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు, కానీ నేను పడుతున్న బాధని అర్థం చేసుకొని నువ్వు వెంటనే ఇంటికి రారా. సీత, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా? నిజంగా నాకు దూరం అయిపోయావా? ఎలా వెళ్ళిపోతావు సీత? నాతో కలిసి జీవితాంతం బ్రతుకుతానని నాకు మాటిచ్చావు కదా, ఆ మాట తప్పి వెళ్ళిపోతావా? లేదు సీత, నువ్వు నాకు దూరం కాలేవు. నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు చనిపోదాం అనుకున్నా ఆ భగవంతుడు నన్ను వదిలేసి నిన్ను మాత్రం తీసుకొని వెళ్ళడు. మనిద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే సీత. ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రాణం పోయినా రెండో ప్రాణం నిలబడదు. నేను ప్రాణంతో ఉండగా నువ్వెలా చనిపోతావు? పోతే మరిద్దరి ప్రాణాలు ఒక్కసారే పోవాలి, లేదా నువ్వెక్కడో ఒక చోట ఖచ్చితంగా బ్రతికే ఉండాలి. నాకు తెలుసు సీత, నువ్వు ప్రాణంతోనే ఉన్నావు. రా సీత, నా కోసం ఎక్కడున్నా వెనక్కి రా సీత. నువ్వు లేకుండా నేను జీవస్యం వల్ల బ్రతకలేను. నా మనసు చెప్తుంది నువ్వు చనిపోలేదు. నా సీత తప్పు చేసే మనిషి కాదు. నిందలు పడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి మనిషి కానే కాదు. నీ మనసులో ఏదో పెట్టుకొని నాకు దూరం అయ్యావు. అదేంటో నాకు తెలియాలి. నా మనసు నిండా నువ్వే ఉన్నావు సీత. నన్ను వేరే పెళ్లి చేసుకోమని లెటర్ రాసి పెట్టి వెళ్ళావు. నా ప్రాణమైనా తీసుకుంటానేమో కానీ నిన్ను కాదని
మరొక ఆడదాన్ని నేను చూడలేను. అమ్మా, ఎక్కడున్నావురా? అమ్మా, అది నిజం చెప్పు, ఎక్కడున్నావు? ఆ మహాలక్ష్మమ్మ కొండ దగ్గరికి వెళ్ళావు కదా? నాకు తెలుసురా, నువ్వు ఏ క్షణంలో ఎలా ఆలోచిస్తావో, నువ్వు ఏం చేస్తావో నాకు ప్రతిదీ తెలుసు. నువ్వు వెంటనే ఇంటికి రావాలి. అమ్మా, నేనిప్పుడు రాలేను. రావాలి, లేదంటే నేను అక్కడికి వస్తాను. అమ్మా, చూడు రామ్, నువ్వు ఒంటరిగా ఉంటే సీత గురించి ఆలోచనలతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అనే భయంతో నిన్నిక్కడికి తీసుకొని వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు మా అందరికి దూరంగా వెళ్ళిపోతాను అంటే నేను ఒప్పుకోనరా. రామ్, నువ్వు ఎవరి మాటలు వినొద్దు. ఈ అమ్మ మాట మాత్రమే విను. నువ్వు ఎవరి కోసమో రావద్దు, నా కోసం రావాలి. నువ్వు రాను అంటే నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను. అమ్మా, అవునరా, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నా కోసమైనా నువ్వు వెనక్కి రావాలి, అంతే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను రామ్. వెంటనే బయలుదేరు. అలాగే అమ్మా, వస్తాను. తాతయ్య, రామ్ వెనక్కి వచ్చేస్తున్నాడు. రామ్ వచ్చేస్తున్నాడు తాతయ్య. అసలు వాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇంకెక్కడికి వెళ్తాడు? సీత ఆత్మహత్య చేసుకున్న ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎలాగమ్మా? ఏం భయం లేదులే తాతయ్య, రామ్ నా మాట వింటాడు. ఖచ్చితంగా వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అమ్మ శైలు, ఆదిత్యకి ఫోన్ చేసి రామ్ ఇంటికి వస్తున్నాడని చెప్పమ్మా. ఆదిత్యని మన ఇంటికి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. హలో ఆదిత్య, ఎక్కడున్నావు? మీ రాము అన్నయ్య ఇంటికి వస్తున్నారంట. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయ్. అయ్యా సూర్యనారాయణ గారు, అయ్యా నా కూతురు ఇలాంటి పని చేస్తుందని నేను అనుకోలేదయ్యా. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు వెంకట్రావు. ఎలాంటి సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే సీత ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని మేము ఊహించలేకపోయాం. ఆ రోజు ఊరందరి మధ్యలో నా బిడ్డ పెళ్ళాగిపోతే మీరొచ్చి మీ మనవడితో తాళి కట్టించారు. దేవాలయం లాంటి ఇంట్లో అడుగు పెట్టాక ఇక నా కూతురు గురించి చూసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాను. పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాల్సిన నా కూతురు జీవితం ఇంత అర్ధాంతరంగా మూసిపోతుందని నేను అనుకోలేదు. నా కూతురు పెళ్లితో 2 ఊళ్ళు ఒకటయ్యాయి. మీ మంచి మనసుతో నా కూతురు జీవితం ఒక ఒడ్డున పడిందని చాలా మురిసిపోయారు. కానీ
ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీరే కాదన్నయ్య గారు, మేం కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అసలు నా బిడ్డ చనిపోవడానికి కారణమేంటో మీకైనా తెలుసా? ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నా కూతురుకు ఎందుకు వచ్చిందమ్మా? తెలీదన్నయ్య గారు, అదే మాకు కూడా ఏం అర్థం కావడం లేదు. కనీసం అల్లుడు గారికైనా తెలియాలి కదా. వాడికి ఏం అర్థం కాక పిచ్చివాడై తిరుగుతున్నాడు అన్నయ్య గారు. అన్నయ్య గారు, ఒక్కసారి ఈ ఉత్తరం చదవండి. చూసారుగా, ఇలా ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. ఇందులో ఎవరు తప్పుందంటే ఏం చెప్పగలం? మీరే చెప్పండి. అవును వెంకట్రావు, ఆ సమయానికి మేం గనక ఫోన్ చేయకపోయింటే రామ్ కూడా మనకు దక్కేవాడు కాదు. ఏం చేస్తాం సూర్యనారాయణ గారు, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేమంటారు. అది నిజమని ఈరోజు రుజువైంది. ఇక జరగవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించండి. తలకొరివి పెట్టడానికి శవం కూడా దొరకలేదు. కనీసం కర్మకాండలైనా జరిపించాలి కదా. జరిపిద్దాం, ఇక్కడే జరిపిద్దాం. ఆ కార్యక్రమం అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. ఏంటి తాతయ్య, ఆయనకేదో వరాలు ఇచ్చేస్తున్నారు? ఆయన కూతురి కర్మాంతరాలు ఇక్కడెందుకు జరుగుతాయి? అసలు ఆ సీతకి ఇంటికి ఏం సంబంధం ఉందని జరిపిస్తారు? నువ్వు చెప్పిన దానికల్లా మేము తలాడిస్తున్నామని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. సీతకి రామ్కి ఈ ఇంటితో సంబంధం ఉంది. సీతకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అలా ఎలా జరిపిస్తారు తాతయ్య? రామ్కి ఇంటికి ఎలాంటి రక్త సంబంధం లేదు. అలాంటిది ఆయన భార్య చనిపోతే ఆ కర్మకాండలు ఇక్కడెలా చేస్తారు? రక్త సంబంధం కంటే మించిన అనుబంధం ఉంది. అమ్మా, అసలు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఈ ఇంట్లో బాలుకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉందమ్మా. నేను చెప్తున్నాను, వదినకి కర్మకాండలు ఇక్కడే జరుగుతాయమ్మా. ఆ అవసరం లేదు. నా భార్యకి కర్మ చేయాల్సిన అవసరం లేదు. అదేంటి బాబు, చనిపోయిన వాళ్ళకి కర్మ చేయకపోతే వాళ్ళ ఆత్మకి శాంతి కలగదు. తలకొరివి పెట్టుకోవడానికి శవం ఎలాగో దొరకలేదు. కనీసం కర్మ అయినా చేయకపోతే సీత ఆత్మ క్షోభిస్తుంది బాబు. అవునరా, జరిగిందేదో జరిగిపోయింది. కనీసం తన ఆత్మశాంతి కోసమైనా నువ్వు ఈ కర్మ చేయాలిరా. వద్దు తాతయ్య, సీతకి ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యను కూడా. తప్పు రామ్, తప్పు. భర్త ఉండి కర్మ చెయ్యకపోతే అది మహా పాపంరా. అమ్మా, చనిపోయిన వాళ్ళకి కర్మ చెయ్యాలి, కానీ బ్రతుకున్న వాళ్ళకి కర్మ చేస్తేనే అది తప్పవుతుంది. సీత చనిపోలేదు, బ్రతికే ఉంది.
నువ్వనేది? అవునమ్మా, సీత చనిపోలేదు, నా దృష్టిలో బ్రతికే ఉంది. నన్ను విడిచి సీత ఎక్కడికి వెళ్ళదు. సీతది నాది ఒక్కటే ప్రాణం. సీత ప్రాణం పోయిందంటే ఆ మరుక్షణమే నా ప్రాణం పోవాలి. కానీ నేను బ్రతికే ఉన్నానంటే సీత ఎక్కడో చోట బ్రతికే ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. చూడు బాబు, నా కూతురు గర్భవతి అయితే ఇంటికి తీసుకెళ్లి కాన్పు చేయించి చేతిలో మనవన్నో మనవరాలనో పెట్టి పుట్టింటి సారితో పంపించాలనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నాకు అవకాశం లేకుండా చేశాడు. ఒక తండ్రిగా బతికుండి నా బిడ్డకు కనీసం కర్మకాండలైనా జరిపించి పిండం పెట్టించకపోతే నేను బతికుండి కూడా ఉపయోగం లేదు బాబు. నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ బాధని దిగమింగుకొని ఈ కార్యక్రమం జరిపించు బాబు. మావయ్య గారు, మీకు అర్థం కావడం లేదు. సీత చనిపోయిందని మీరెలా నమ్ముతున్నారు? తన శవం దొరికిందా? లేదు. శవమే దొరకనప్పుడు ఇంకా చనిపోయిందని ఎలా అనుకోమంటారు? వదిన చనిపోయిందని పోలీసులే డిక్లేర్ చేశారు కదన్నయ్య. పోలీసులు కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే నా సీత నన్ను విడిచి వెళ్ళదు కాక వెళ్ళదు. ఈ విషయంలో ఎవరు చెప్పినా సరే నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. నా ఊపిరి ఉన్నంత వరకు సీత తిరిగి వస్తుందని ఎదురు చూస్తాను తప్ప తను చనిపోయిందంటే మాత్రం నేను నమ్మను. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నాన్న కృష్ణ, ఒక్కగానొక్క కొడుకువి. నీ మీదనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను. నువ్వు ఏ రోజుకైనా తిరిగొస్తావని 20 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, అసలు నిన్ను మళ్ళీ తిరిగి చూస్తానో లేదో ఏదో ఒక చిన్న ఆశతో బ్రతుకుతున్నాను. నా ప్రాణం పోయేలోగా ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించు కృష్ణ. ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకొని సంతోషంగా కన్ను మూస్తాను. ఏంటమ్మా, మళ్ళీ మీ కొడుకు గురించి బాధపడ్డం మొదలుపెట్టారా? 20 ఏళ్ళైంది. ప్రతిరోజు ఆ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారు. వస్తాడమ్మా, నీ కొడుకు ఎక్కడున్నా నీకోసం వెతుక్కుంటూ వస్తాడు. అంటే ఆ నవ్వుకు అర్థమేంటి? నేను చెప్పేది అబద్ధమనా? అయ్యో, అదేం కాదు శాంతమ్మా.
మీకసలు నా మాట మీద నమ్మకమే లేదులే కౌసల్యమ్మ. అసలు నేనేం చెప్పినా పట్టించుకోరు. శాంతమ్మా, ఎందుకమ్మా అంత కోపం? కాస్త శాంతంగా ఉండరాదు? ఉండాలని నేను అనుకుంటాను, కానీ ఈ చుట్టూ ఉన్నవాళ్ళు నన్నలా ఉండనివ్వరే. ఏం చేయమంటారు? సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఏముంది, మొన్న నదిలో కొట్టుకొని వస్తుంటే ఒక అమ్మాయిని రక్షించాం కదా, ఆ అమ్మాయికిప్పుడు స్పృహొచ్చింది. అవునా? ఆ, నేను వైద్యం చేసి బ్రతికిస్తానంటే ఎవ్వరూ నా మాట లెక్క పెట్టలేదు. ఇప్పటికైనా ఈ శాంతమ్మ వైద్యం అంటే తిరుగులేదని మీరు ఒప్పుకోవాల్సిందే. సరే శాంతమ్మా, ఒకసారి ఆ అమ్మాయిని చూపిస్తావా? సరే, ఒక నిమిషం ఉండండి, నేను తీసుకొస్తాను. అమ్మా, నువ్వు అడిగావు కదా కౌసల్య గారు ఎవరని. ఇదిగో ఈవిడే. నమస్కారమమ్మా. నమస్కారం అమ్మా. ఈ ఆశ్రమాన్ని కట్టించి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్న పుణ్యాత్మురాలావిడ. ఏమ్మా, ఇప్పుడెలా ఉంది? బాగానే ఉందండి. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు ఇప్పుడు వీళ్ళకి నా పేరు గతం గురించి చెప్పడం దేనికి? ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలీదు. ఇప్పుడు నా గురించి వివరాలు చెప్తే అవి ఖచ్చితంగా నా భర్తకి తెలిసే అవకాశం ఉంది. చెప్పకపోవడమే మంచిది. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నీ పేరు మర్చిపోయావా ఏంటి? ఆ రోజు చందన్ తీసుకుని వెళ్ళింది నువ్వే కదా, చంపేశావా? అత్తయ్య, ఎందుకలా మాట్లాడతారు? నేను నా భర్తని చంపుకుంటానా? నీ మాట నమ్మాలి అంటే ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. ఏంటి పేపర్స్? విడాకులకి ఒప్పుకుంటున్నట్టు సంతకం చెయ్యి.